కేటీఆర్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో విష ప్రచారం చేస్తారని ఆరోపించారు. టీజీఐఏసీకి ఐసీఐసీఐ రుణం ఇవ్వలేదన్నారు. బ్రాండ్ మాత్రం ఇచ్చిందని తెలిపారు. హెచ్సియు భూములు ప్రభుత్వానివే అని, అటవీ శాఖకు చెందినవని కూడా స్పష్టమైందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎవరో మాట్లాడితే నాలుగు ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీరు షేర్ చేస్తారు ప్రెస్ మీట్. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఐసి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు. లిటిగేషన్ ల్యాండ్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది, ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో, నా ప్రెస్ మీట్లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు, బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారని చెప్పిన.